హలో ఎవ్రీవన్, నా పేరు శాంతి. వెల్కమ్ టు సియాష్ నెస్ట్. ఈరోజు ఈవినింగ్ మంచిగా వర్షం పడుతుంది. ఇంట్లో మంచి కాజీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పెసరట్టు చేయాలనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి పప్పు నానబెట్టుకుంటున్నాను. ఇందులో నేను పెసర్లతో పాటు ఇంకా 2 ఐటమ్స్ కూడా యాడ్ చేస్తాను. దానితో ఏంటంటే పెసరట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి పెసరట్లు. అవేంటో కాదు, నేనైతే మినప్పప్పు వేసుకుంటాను. అంటే ఇప్పుడు పెసర్లు ఒక 4 కప్స్ తీసుకుంటే మినప్పప్పు ఒక కప్పు తీసుకుంటాను అండ్ ఒక కప్పు బియ్యం కూడా తీసుకుంటాను. బియ్యం వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు అండ్ మినప్పప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. తర్వాత వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను, పక్కన పెట్టేసాను దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్ కోసం పొటాటో ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఎగ్స్ స్టవ్ మీద పెట్టేశాను. కొన్ని కర్రీస్ నార్మల్గా చేస్తేనే నాకు టేస్టీగా అనిపిస్తాయి. అండ్ ఈ పొటాటో ఎగ్ కర్రీ వచ్చేసి నేను ఎటువంటి మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయను. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను గ్రేవీ కోసం. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.